హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో రెడ్మీ నోట్ 14 సిరీస్ అయితే లాంచ్ అయింది. ఇందులో రెడ్మీ నోట్ 14, రెడ్మీ నోట్ 14 ప్రో, రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ 3 ఫోన్లను అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు మనం ఈ 3 ఫోన్లకు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా రెడ్మీ నోట్ 14 గురించి తెలుసుకున్నట్లయితే ఇది 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే దీనికి 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే ఇది HDR10+ సపోర్ట్తో వస్తుంది. అలాగే దీనికి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. దీనికి 2.1 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR4X ర్యామ్కు సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 2.2కు సంబంధించినటువంటి రోమ్తో ఇది వస్తుంది. ఇప్పుడు దీని ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ 6+128GB 17,999కి అయితే వస్తుంది. అలాగే హై ఎండ్ వేరియంట్ 8+256GB 18,999కి అయితే ఇది వస్తుంది. ఇప్పుడు కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. ఈ కెమెరాలను ఉపయోగించి మనం 1080p 60 FPS వరకే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకు 4K ఇస్తే చాలా బాగుండేది. ఒక 18,000 19,000 పెడుతున్నామంటే మనం 4K ఎక్స్పెక్ట్ అయితే ఖచ్చితంగా చేస్తాం కదా, కానీ ఇందులో 4K అయితే లేదు, 1080లోనే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ మనకు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీంట్లో కూడా మనం 1080p 60 FPSలోనే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5110 mAh ఆఫ్ ద బ్యాటరీ విత్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే ఇది హైపర్ ఓఎస్తో వస్తుంది. Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. దీంట్లో 2+4 years అప్డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కరెంట్లీ Android 15 అయితే రన్ అవుతుంది మనకు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ 14తోనే వస్తుంది. అలాగే 2 మేజర్ అప్డేట్స్ అంటే 15, 16 రెండే వస్తాయి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు వాడేసరికి ఈ 2 అప్డేట్స్ చేసే వరకే ఈ ఫోన్ పని అయిపోతుంది. 15తో వచ్చి 17 వరకు ఉన్నా కూడా చాలా బాగుండేది. ఇప్పుడు అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. వైఫై 5, బ్లూటూత్ 5.3 వర్షన్తోనే వస్తుంది. అలాగే దీంట్లో IP68 వాటర్ రెసిస్టెన్స్ లేదు, IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ మాత్రమే ఉంది. అలాగే ఇది ఐఆర్ బ్లాస్టర్తో వస్తుంది. NFC సపోర్ట్ అయితే లేదు. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది ఆప్టికల్ సెన్సారే. ఈ ఫోన్ అయితే మనము ఈ 18,000-19,000లో కన్సిడర్ చేయదగ్గ ఫోనే కాదు. ఈ ప్రాసెసర్ మనకు 15,000 కంటే తక్కువ బడ్జెట్లోనే వచ్చే ప్రాసెసర్. ఈ 18,000-19,000 బడ్జెట్లో వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ని ఇస్తున్నారు. ఈ అల్ట్రా అనేది పక్కకు పెట్టండి. 7025 ప్రాసెసర్ అంటే ఇది అసలు మనకు 15,000 కంటే కిందికే ఉండేది. వీళ్ళు ఏదో చిన్న చిన్న చేంజెస్ చేసి అల్ట్రా అని పక్కకు తగిలించారు అంతే. కానీ ఇది 18,000-19,000 బడ్జెట్లో మనం కొనదగ్గర ప్రాసెసర్ అయితే కాదు. దీంట్లో అంత గేమ్స్ కూడా ఆడుకోరాదు. అలాగే దీంట్లో ఈ కెమెరాలో 4K రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే లేదు. మనం ఈ 19,000 బడ్జెట్లో ఖచ్చితంగా 4K ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇందులో అది కూడా లేదు. అసలు ఈ రెడ్మీ నోట్ 14 అయితే మనం కొనడానికి కన్సిడరే చేయకూడదు. వీళ్ళైతే ఆఫ్లైన్ని టార్గెట్ చేసి ఈ ఫోన్లను తీసుకొచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రెడ్మీ 14 ఫోన్ అనే కాదు, 14 ప్రో, 14 ప్రో ప్లస్ కూడా ఇంతే. వీళ్ళు వర్త్ ఫర్ మనీ ప్రోడక్ట్ కిందకి అయితే తీసుకురాలేదు. వీళ్ళు డబ్బులేమో ఎక్కువ పెట్టారు, అందులో ఉన్న ఫీచర్స్ ఏమో స్పెసిఫికేషన్స్ అన్ని తగ్గించి ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రైస్ రేంజ్లో ఇవైతే అసలు వర్త్ఫుల్లే కాదు. ఇప్పుడు మనం ఈ రెడ్మీ నోట్ 14 ప్రో గురించి మాట్లాడుకుందాం. 6.67 ఇంచెస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్. అలాగే దీంట్లో 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇంతకుముందు 14లో 2100 నిట్సే ఉండే, ఇందులో 3000 నిట్స్కి అయితే చేంజ్ చేశారు. అలాగే దీంట్లో 68 బిలియన్ కలర్స్కు సపోర్ట్ చేస్తుంది. ఇది అసలు 14లో లేనే లేదు. అలాగే దీంట్లో HDR10+ సపోర్ట్ ఉంటుంది. అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది కూడా మనకైతే అందులో అమర్చలేదు ఆ 14లో. అలాగే ఇది
టీయూవి ట్రిపుల్ ఐ ప్రొటెక్షన్తో కూడా వస్తుంది. ఇప్పుడు ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ని అయితే ఇచ్చారు. దీనికి 2.5 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ 14లో ఉన్నట్టే ర్యామ్ అండ్ రోమ్ UFS 2.2 LPDDR4X ర్యామ్తోనే వస్తున్నాయి. అలాగే ఇవి ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ 8 + 128 GB 24,999కి అయితే పెట్టారు. అలాగే హై ఎండ్ వేరియంట్ 8 + 256 GB 26,999కి అయితే పెట్టారు. ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్తో వస్తుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, ఇవి అందులో ఉన్న విధంగానే ఉన్నాయి. కానీ దీంట్లో 4K రికార్డింగ్ అయితే ఎనేబుల్ చేశారు. 4K రికార్డింగ్ 30 FPS మాత్రమే వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. 60 FPS అయితే ఇవ్వలేదు. కానీ నోట్ 14తో పోలిస్తే ఇందులో బెటరే. ఎందుకంటే ఇందులో 4K రికార్డింగ్ ఇచ్చి 30 FPSలోనైనా రికార్డింగ్ అయితే చేసుకునే విధంగా అమర్చారు. అలాగే ఫ్రంట్ దీంట్లో కూడా 20 మెగాపిక్సెల్ కెమెరానే ఇచ్చారు. దీంట్లో కూడా మనం 1080p 60 FPS వరకే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో బ్యాటరీ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేశారు. 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ విత్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్. దీంట్లోనైనా 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తే చాలా బాగుండేది. కానీ దీంట్లో కూడా 45 watts ఇచ్చారు. అలాగే ఇది Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది కూడా HyperOS. అలాగే దీంట్లో 3+4 years అయితే ఇచ్చారు. Android 17 దాకానైతే వర్క్ చేస్తుంది. ఇప్పుడు అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే Wi-Fi 6 బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. అలాగే దీంట్లో IP68 వాటర్ రేటింగ్ అయితే ఇంక్లూడ్ చేశారు. నోట్ 14లో IP64 మాత్రమే ఉంది. కానీ ఇందులో IP68 అయితే ఇంక్లూడ్ చేశారు. దీంట్లో కూడా NFC అయితే ఉండదు, ఎయిర్ బ్లాస్టర్ ఉంటుంది. అలాగే ఇందులో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారే ఉంటుంది. ఇది కూడా ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారే. అలాగే ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్తోనే వస్తుంది. ఇది మరి వర్త్ఫుల్ ప్రోడక్ట్ అయినా మనం కొనుక్కోవచ్చా 25,000 28,000 పెట్టు అంటే, ఇది ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో మనకు 1000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఉంది ఫస్ట్ ఇయర్లో. కానీ ఆ 24,000 27,000 పెట్టి కూడా ఇది కొనదగ్గ ఫోనే కాదు. ఎందుకంటే ఇందులో మెయిన్ మనం ఏ ఫోన్ కొన్నా కూడా ఈ మెయిన్ ప్రాసెసర్ గురించే చూస్తాం. అది ప్రాసెసర్ అంటే ఫోన్కి ఒక గుండెలాగా అని అర్థం. ఇది అందులోనే తక్కువగా ఉంది. ఎందుకంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్తోనే వస్తుంది. ఇక్కడ కూడా మనం అల్ట్రా అని పక్కకు పెడితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఇది 15, 16, 17,000లోనే మనం తీసుకోదగ్గ ప్రాసెసర్. ఇప్పుడు మనం దీన్నే చూసుకున్నట్లయితే ఇక్కడ అల్ట్రా, అలాగే రియల్మీ నార్జో 70 టర్బోలో చూసుకున్నట్లయితే అక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ అయితే ఇంక్లూడ్ చేశారు కదా. సేమ్ ఇందులో కూడా ఐఏ చేంజెస్ చేసి దీనికి అల్ట్రా అని అయితే పేరు తగిలించారు. అక్కడ మనకు 17,000లోనే ఈ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. కానీ ఇందులో మనకు 25,000 పెట్టారు. దాదాపు 7,000 అయితే డిఫరెన్స్ ఉంది. మనం అంత పెట్టి ఈ ఫోన్ కొనొచ్చా అంటే అసలు వద్దు. ఎందుకంటే 25,000 పెట్టే అంత ఏం లేదు. గేమ్స్ అయితే మనం ఏదో కొంచెం ఆడుకోవచ్చు, కానీ అంత బాగానైతే ఆడుకోలేము. ఇప్పుడు మనం రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో కూడా సేమ్ డిస్ప్లేనే ఉంటుంది. 6.67 inches 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇందులో కూడా HDR10+ సపోర్ట్, 68 బిలియన్ కలర్స్, అలాగే డాల్బీ విజన్, ఐ ప్రొటెక్షన్, అలాగే 3000 nits పీక్ బ్రైట్నెస్ అంతా సేమే ఉంటాయి నోట్ 14 ప్రోలో ఉన్నట్టే. అలాగే దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. దీనికైతే 2.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా వీళ్ళైతే UFS 2.2 అలాగే LPDDR4X ర్యామ్ను ఇవే ఇచ్చారు. దీంట్లో కూడా వీళ్ళు ఎక్కువనైతే పెంచలేదు. ఇప్పుడు మనం ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే 8 + 128 GB 30,999కి వస్తుంది. 8 + 256 GB 32,999కి వస్తుంది. అలాగే 12 + 512 GB వేరియంట్ 35,999కి అయితే వస్తుంది.
ఈ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు ఆఫర్ చేసేది కేవలం స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్. మనం ఈ ప్రైస్ సెగ్మెంట్ ఈ 30,000 నుంచి పైకి వెళ్ళే కొద్దీ మనం 31,000 32,000 వేసుకున్న స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఇచ్చే మనకి ఇక్కడ కన్సిడర్ చేయదగ్గ ఫోనే అయి ఉండేది. కానీ ఇక్కడ 7S Gen 3 ఇచ్చారు. ఇది మాత్రం ఆ బడ్జెట్ రేంజ్లో అసలు వర్తే కాదు. అలాగే ఇప్పుడు మనం వేరే ఫీచర్స్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్తో వస్తుంది. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. దీంట్లో మనం 2.5xలో జూమ్ చేసి అయితే ఫొటోస్ తీయచ్చు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ఇచ్చారు. ఇందులో మ్యాక్రో సెన్సార్కి బదులుగా టెలిఫోటో లెన్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. కానీ ఇక్కడ ఈ అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే, అంటే ఇంకొంచెం ఎక్కువ మెగాపిక్సెల్ ఇస్తే చాలా బాగుండేది. అలాగే ఈ కెమెరాలను ఉపయోగించి మనం 4K 30 FPSలోనే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ మనకు 20 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ఇచ్చారు. దీంట్లో కూడా మనం 1080p 60 FPSలోనే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులోనైనా ఈ ప్రో ప్లస్ వేరియంట్లోనైనా మనకు ఎక్కువగా వేరే కెమెరా ఇచ్చి అలాగే ఇందులో కూడా 4K ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుండేది. అలాగే ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 6200 mAh ఆఫ్ ద బ్యాటరీ విత్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తోనైతే ఇది ఇస్తున్నారు. దీంట్లో మనం 120 వాట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయదగ్గ ఫోన్. ఎందుకంటే మనం 30,000 కంటే పైన పెడుతున్నాం కాబట్టి మ్యాక్సిమం 120 వాట్స్ అయితే ఇస్తే చాలా బాగుండేది. అలాగే ఇది కూడా Android 14తోనే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అలాగే 3+4 years అప్డేట్స్ ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. దీంట్లో డాల్బీ అట్మాస్ ఉంటుంది. అలాగే వైర్లెస్ హైరెస్ ఆడియో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే వైఫై 6 బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. అలాగే దీంట్లో IP68 వాటర్ రేటింగ్ కూడా ఉంది ప్రోలో ఉన్న విధంగానే. అలాగే దీంట్లో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారే. అలాగే ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. అలాగే దీంతో పాటు ఆ నోట్ 14 ప్రోలో లేనిది ఇందులో NFC ఫీచర్ని అయితే ఇంక్లూడ్ చేశారు. అలాగే ఇది ఫ్రంట్ మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్తో వస్తుంది. అలాగే బ్యాక్ కూడా గ్లాస్ ప్రొడక్షన్తోనే వస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్తో వస్తుంది. మరి ఈ నోట్ 14 ప్రో ప్లస్ 4 అయినా మనం కొనుక్కోవచ్చా? ఇదైనా వర్త్ఫుల్ ప్రోడక్ట్ అంటే ఇది కూడా అంత వర్త్ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే కాదు. ఎందుకంటే మనం ప్రాసెసర్ గురించే చూసుకుందామని చెప్పుకున్నాం కదా. ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 3. ఇది 7 Gen 3నే ఈ ప్రైస్ సెగ్మెంట్లో వర్త్ కాదు. కానీ దానికంటే డౌన్ గ్రేడ్ అయిన ప్రాసెసర్ 7S Gen 3 అంటే ఇది మనకు అసలుకి అంత వర్తీ కాదు. మనకి ఇక్కడ 7+ Gen 3 ప్రాసెసర్ ఇస్తే చాలా బాగుండేది. కానీ వీళ్ళైతే ఆ ప్రాసెసర్ ఇవ్వలేదు. మనకు ఈ ప్రాసెసర్ ఉపయోగించి మనం గేమ్స్ కూడా అంత చాలా బాగా ఆడలేం. అలాగే దీంట్లో ప్రోస్ వచ్చేసి ఇక్కడ 6200 mAh బ్యాటరీ ఉంది. అలాగే ఇందులో మనకు ఈ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. కానీ డిస్ప్లే కోసం బ్యాటరీ కోసం మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మనం గేమ్స్ ఆడుకోలేం, అందులో సరిగా ఏముండదు. ఇక్కడ మనకు కెమెరాలో కూడా అది 4K ఇచ్చినా కూడా మనకు ఇంకొద్దిగా ఎక్కువగా మంచి కెమెరాస్ ఇస్తే చాలా బాగుండేది. ఇక్కడ సోనీ IMX ఇస్తే చాలా బాగుండేది. కానీ వీళ్ళు ఇక్కడ మనకు లైట్ ఫ్యూజన్తోనే వచ్చారు. అసలు ఇప్పుడు మనం ఈ సిరీస్ గురించే మాట్లాడుకుంటే ఇందులో ఏది కూడా వర్త్ ఫర్ మనీ ప్రొడక్ట్ అయితే కాదు. ఏది కూడా మనం పెట్టే డబ్బులకు అయితే అంత వర్త్ఫుల్ అయితే కాదు. కాబట్టి నేనైతే మీకు బెటర్ ఇంకా వేరే ఫోన్ల కోసం వెయిట్ చేయమని అయితే సలహా ఇస్తాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.